कृष्णा कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ. ముందుగా ఆదివారం సత్సంగ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ ఇస్కాన్ ప్రచార కేంద్రం భీమ్గల్ వారి తరపున హృదయపూర్వక ఆహ్వానము, స్వాగతము. జయ రాధ మాధవ కుంజ విహారీ జయ రాధ మాధవ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభ గిరివరధారి జయ గోపీ జన వల్లభ గిరివరధారి యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Jaya Radha Madhav Radha Madhav Radhe
हरि बोल निताय गौरा हरि बोल భగవద్గీత యథాతథము ప్రథమ అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. శ్లోకం 16, 17, 18. అనంత విజయం రాజ కుంతీపుత్ర యుధిష్ఠర నకుల సహదేవచ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యచ్చ పరమేశ్వాస శిఖండి చ మహారథ దృష్టద్యుమ్నో విరాటాచ్చ సాత్యకీ చ పరాజిత ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వశ పృథివీపదే సౌభద్రచ్చ మహాబాహు శంకాన్ దద్ము పృథక్ పృథక్ అనాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సాగర రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సాగర లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పాండవుల అగ్రజుడైనటువంటి యుధిష్ఠిర మహారాజు తన యొక్క శంఖాన్ని పూరించడం జరిగింది. ఆయన వాడే శంఖం పేరేంటి? అనంత విజయము. తర్వాత నకుల సహదేవులు వారి యొక్క శంఖాన్ని పూరించడం జరిగింది. వారు వాడే శంఖం పేరు ఏంటి? నకులుడు సుఘోష అనే శంఖము, మరియు సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని పూరించడం జరిగింది. తర్వాత పాండవ సైన్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరులు అందరూ కూడా తమ శంఖాల్ని పూరించడం జరిగింది అనమాట. అందులో కొందరి పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాశీరాజు మరియు మహాయోధుడైనటువంటి కాశీరాజుకు ఒక పేరుంది. ఆయన గొప్ప విలువిద్యలో చాలా ప్రావీణ్యుడు అనమాట. ఇంకా మహాయోధుడైనటువంటి శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజయుడైనటువంటి సాత్యకి, ఇంకా వీళ్ళందరినీ కూడా ఇక్కడ పేర్లు ఇవ్వడం జరిగింది. ద్రుపదుడు, ద్రౌపది పుత్రులు, సుభద్ర తనయులు, వీళ్ళందరికీ కూడా యుద్ధరంగంలో సిద్ధంగా ఉన్నారన్నమాట యుద్ధాన్ని చేయడానికి. మరి ఈ యుద్ధము ఎలా ప్రారంభమైంది? ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే పాండవులు వనవాసాన్ని ముగించుకొని వచ్చి వాళ్ళకి రావాల్సినటువంటి రాజ్య భాగాన్ని ఇవ్వమని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేస్తాడు ధృతరాష్ట్రుడు? దుర్యోధనుని సంప్రదించి అడుగుతాడు అనమాట, ఏం చేద్దాం. కానీ ధృతరాష్ట్రునికి అది ఇష్టం లేదు. అయినా దుర్యోధనుడిని అడుగుతాడు, మరి మీ సోదరులు వచ్చి వాళ్ళకి రావాల్సిన రాజ్య భాగాన్ని అడుగుతున్నారు, ఏం చేద్దామని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు దుర్యోధనుడు ఒక వాక్యాన్ని
పలుకుతాడు అన్నమాట. ఏమంటాడు? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి రాజ్యము ఇచ్చేది ఎలాంటి అవకాశం లేదు, అది మొత్తం నా సొంతమే అని చెప్పి దానికి బదిలీ ఇవ్వడం జరిగింది. అప్పుడు పాండవులు ఇంకొక విషయం అడుగుతారన్నమాట. కనీసము మాకు రావాల్సిన రాజ్యభాగం ఇవ్వకపోయినా మాకు ఒక 5 ఊర్లు అప్పచెప్పమంటారు. కూడా దుర్యోధనుడు ఏమంటాడు? 5 ఊర్లు కాదు కదా, సూది మన మోపినంత స్థలం కూడా మీకు ఇవ్వాలని చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు మరి అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేయాలి? పుత్రుణ్ణి సముదాయించాలి, ఆయనకి చెప్పాలి, నచ్చ చెప్పాలి. అది వాస్తవంగా వాళ్ళకి వెళ్ళాల్సిన భాగము వాళ్ళకి చేయాల్సిందే అది అని చెప్పి దుర్యోధనుడికి నచ్చ చెప్పాలి. అది చెప్పాడు ధృతరాష్ట్రుడు? చెప్పలే. ఎందుకంటే ఈ రాజ్యం మొత్తము మాకే చెందాలి, దుర్యోధనుడికి ఈ రాజ్యము సిద్ధిస్తే నేను హాయిగా ఉండొచ్చు, అనుభవించవచ్చు, మా పుత్రులు కూడా స్వేచ్ఛంగా ఏలుకోవచ్చు అని చెప్పి ఆలోచించాడు. అన్యాయంగా పాండుపుత్రులను మోసగించి రాజసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్టుటకు ప్రయత్నించారనమాట. ఎవరు? ధృతరాష్ట్రుడు. ఇప్పుడు ఒకరికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల్ని ఇంకొకరు దోచుకుంటే ఊరుకుంటారా? వాళ్ళతో పోరాటం చేయాల్సిందే, వాళ్ళతో గొడవ పడాల్సిందే. బయట కూడా ఇప్పుడు మనకు సంబంధించిన ఏదైనా సొత్తుని ఇతరులు ఆక్రమించుకుంటే మనం ఊరుకుంటామా? వాళ్ళపైన ముందుగా మనము ప్రత్యక్షంగా పోరాటానికి దిగుతాం. అది విఫలమైతే ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. అక్కడ కూడా దాని సమస్యకు పరిష్కారం దొరకకపోతే ఏం చేస్తాం? కోర్టుకి వెళతాం. ఏదో ఒక మార్గం ద్వారా మనకు సంబంధించినటువంటి ఆస్తిని మనము తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అట్లాగే న్యాయంగా వారికి రావాల్సిన భాగాన్ని వారు కోల్పోయినప్పుడు మరి ఏం చేయాలి? ఆటాడుకోవాలా? అడుక్కోవాలా? అడిగారు వాళ్ళు. అప్పటికి పాండవులు వాళ్ళు ధర్మవర్తనులు కాబట్టి అప్పటికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళ వంతుగా. సయోధ్యపూర్వకంగా మన భాగం మనకు వస్తే మనం తీసుకుందామని చెప్పి ప్రయత్నం చేశారు వారి వంతుగా. అది ప్రయత్నం ఫలించక బెడిసి కొట్టేసరికి ఏమైంది? అది యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధానికి కారణం ఎవరు మరి? ధృతరాష్ట్రుడు. ఎందుకంటే తన పుత్రుల్ని, ముఖ్యంగా దుర్యోధనుని కనుక ఆయన నచ్చజెప్పి రాజీ ప్రయత్నం చేసి పాండవులకి న్యాయంగా రావాల్సినటువంటి ఆ భాగాన్ని కనుక అప్పచెపితే యుద్ధం అనేది జరగకపోయి ఉండేది. కానీ అక్కడ ధృతరాష్ట్రుని ఆలోచన అంతా వేరే ఉంది. ఆయన పుత్రవామోహానికి లోనైపోయాడు అనమాట. కొడుకు ఏది చెప్తే అది వినడం, ఆయన ఏ పని చెప్తే అది చేయడం, అట్లా పుత్ర వ్యామోహానికి లోనైపోయి ఇంకా వ్యామోహంలో పడి ఉన్నాడు ధృతరాష్ట్రుడు. అందుకే ఆయనకి ఒక గొప్ప మహానుభావుడు ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాలని చూస్తారు. ఎవరు? విదురుడు. విదురుడు యమధర్మరాజు అంశ. విదురుడు యమధర్మరాజు అంశ. ప్రతి విషయంలో ఆయన తన ఆ సోదరుడు అయినటువంటి ధృతరాష్ట్రుని ఆలోచనలకి వ్యతిరేకంగా ఉంటాడు అన్నమాట. ధృతరాష్ట్రుడు కనుక ఏదైనా చెడు ఆలోచన కలిగినప్పుడు ఆయన తన మాటల్లో ఆ విషయాన్ని బయటపెట్టినప్పుడు ముందుగా వ్యతిరేకించేది ఎవరు? విదురుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఆయన కూడా వీళ్ళు కలిసిపోవచ్చు కదా. హాయిగా రాజ్యంలో సుఖంగా ఉంటూ సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఆయన ఏది చెబితే అది చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. కానీ వాటిపైన వ్యామోహితుడు కాకుండా ఆయన ధర్మవర్తనుడుగా వ్యవహరిస్తుంటారు. ఎందుకు? సమవర్తి న్యాయ నిర్ణేత అయినటువంటి యమధర్మరాజు అంశం. యమధర్మరాజు ఒకరి పట్ల
ఒక విధంగా ఇంకొకరి పట్ల ఇంకో విధంగా వ్యవహరిస్తారా? ఆయన ఎవరికి అధిపతి? మరణదేవత. అందరి పట్ల సమానంగా వ్యవహరిస్తారు. లక్షాధికారి అయిన ఒక వ్యక్తి పైన అయినా, డబ్బులు లేని వారి పట్ల అయినా, డబ్బులు ఉన్నవారి పట్ల అయినా, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి పట్ల అయినా, కింది స్థాయి వ్యక్తి పట్ల అయినా ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? సమానంగానే. అందుకే విదురుడు ఎప్పుడు ఆయనకి అన్యాయం అనిపించిందో అప్పుడు దాన్ని వ్యతిరేకిస్తాడు. కానీ ఎప్పుడైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం పట్ల కానీ, ఒక వ్యక్తి పట్ల కానీ వ్యామోహంలో ఉంటే ఆయన చేసే పని చెడుదైనప్పటికీ ఆయనకు ఆ విషయం తెలియదు. కానీ పక్కనున్న వ్యక్తి నువ్వు చేసేది తప్పు, అది అధర్మము, నువ్వు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పినప్పుడు కూడా ఆ వ్యామోహంలో దాన్ని ఆయన గ్రహించలేడు. గ్రహించాక ఇంకా అవే అధర్మ కార్యాలు చేస్తుంటారు. ఇక్కడ ధృతరాష్ట్ర పరిస్థితి కూడా అంతే. ఆయన పుత్ర వ్యామోహంలో మునిగిపోయి ఉన్నాడు కాబట్టి ఎవరు ఏ మంచి చెప్పినా ఆయన వినిపించుకునే పరిస్థితిలో లేడు. అందుకే కురుక్షేత్ర యుద్ధానికి మూలకారకులు ఎవరు? ధృతరాష్ట్రం. ఎవరైనా ఒక వ్యక్తి ధర్మ మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తే, ఆలోచన చేస్తే ఆ వ్యక్తిని మనము అభినందించవచ్చు, ఆయన ముందుకు ప్రోత్సహించవచ్చు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి అధర్మంగా ఆలోచిస్తున్నారంటే అది ఎదుటివారు దాన్ని ప్రశంసిస్తే ఏమవుతుంది? ఆ వ్యక్తి ఇంకా అహంకారానికి లోనైపోయి ఇంకా అధర్మపరమైనటువంటి కార్యాలు చేస్తారు. చేసినప్పుడు అప్పుడు మనము ఆ వ్యక్తిని ప్రోత్సహించినట్ట, నిరుత్సాహపరిచినట్ట? ప్రోత్సహించినట్టే. ఇంకా ఆ వ్యక్తి అధర్మ కార్యాలు చేయడానికి ఇంకా బలంగా ముందుకెళ్తాడన్నమాట. అట్లా మీ ఆలోచన సరికాదని చెప్పి ధృతరాష్ట్రునికి సంజయుడు చాలా తెలివితో, నేర్పుతో చెప్తున్నారనమాట. ఆయన ప్రత్యక్షంగా మీరు చేసే తప్పు, ఇది చేయకూడదు అని చెప్పట్లేదు. చేసే తప్పును ఎత్తి చూపుతూ చాలా నేర్పుతో. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక 10 రోజులలో చనిపోతాడు అనుకో. ఆ వ్యక్తిని పిలిచి మీరు 10 రోజులలో చనిపోతారంటే ఆయనకి ఏమనిపిస్తుంది? బాధేస్తుంది చాలా. కానీ దాన్ని ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు. మీరు ఇంకొకరికి అల్పాయుష్కుందనుకోండి, ఆ విషయం కూడా ఈ వ్యక్తికి తెలుసు. కానీ మీరు మీ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ రోజులు జీవిస్తారు అని అంటే, ఈయనకి 10 రోజులు ఆయుష్ ఉంటే ఇంకొకరికి 9 రోజులు ఆయుష్ ఉందనుకోండి, మీరు పలానా వ్యక్తి కంటే ఎక్కువ రోజులు జీవిస్తారంటే ఆయనకి ఏమనిపిస్తుంది? అప్పుడు ఆనందంగా ఉంటాడు. ఓ, నేను పలానా వ్యక్తి కంటే ఇంకా ఎక్కువ రోజులు జీవిస్తాను. అదే ఆ వ్యక్తి 9 రోజులు చనిపోతాడు, మీరు 8 రోజులు చనిపోతారంటే అరే ఆయనకంటే ముందే చనిపోతాను అని చెప్పి ఏదో బాధపడుతుంటాను. అట్లా చెప్పడము నేర్పరితనం అనేది సంజయుడికి అది వెన్నతో పెట్టిన విద్య. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు అన్నమాట. వ్యాసదేవుని విశేష కృప వలన వీళ్ళిద్దరు, ధృతరాష్ట్రుడు సంజయుడు యుద్ధరంగంలో లేరు. ఎక్కడున్నారు? అంతఃపురంలో. కానీ సంజయుడు అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు అన్నమాట. ప్రతి క్షణము ఏం జరుగుతుంది యుద్ధరంగంలో అని క్షుణ్ణంగా చూస్తున్నాడు. మరి మనకు అది సాధ్యమవుతుందా? కానీ సంజయుడు వ్యాసదేవుని ఇష్టమైన శిష్యుడు కాబట్టి వ్యాసదేవుని విశేషమైనటువంటి కృపతో అక్కడ ఉన్నటువంటి ఆ యుద్ధ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ధృతరాష్ట్రునికి అక్కడ ఏం జరుగుతుందో ప్రతి క్షణం కూడా ఇక్కడ వివరిస్తున్నాను. లైవ్ షో. ఇప్పుడు మన టీవీలో చూస్తాం లైవ్ షో. కానీ అప్పుడు లైవ్ షో అనేది ఇప్పుడు కాదు, అప్పుడే ప్రారంభమైంది. మహాభారత కురుక్షేత్ర యుద్ధ సమయంలోనే ప్రారంభమైంది లైవ్ షో. మనం ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటాం, నేను ఆ కార్యక్రమం లైవ్ షోలో చూపెడుతున్నాం మేము. కానీ ఇది భౌతిక సాంకేతిక అభివృద్ధి, అది ధర్మ శాస్త్రపరమైనటువంటి అభివృద్ధి అది. అందుకే ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే
ఇంకా సంజయుడు చెప్తున్నాడు అనమాట, నేర్పుగా కురువంశం అంతా కూడా ఇంకా వారు బ్రతికే అవకాశం లేదు, వారందరికీ కూడా ఈ కురుక్షేత్ర రణరంగంలో మరణము తప్పదని చెప్పి గొప్ప నేర్పుతో చెప్తున్నారంట. ఇంకా దానికి చాలా ఒక విషయాన్ని ఇతరుల మనసు నొప్పించకుండా, వారు బాధపడకుండా చెప్పాలంటే దానికి చాలా నేర్పు, ఓర్పు కావాలి, సహనం కూడా కావాలి. అట్లా చెప్పినప్పుడే ఎదుటి వ్యక్తికి మన పైన సదభిప్రాయం ఏర్పడుతుంది అనమాట. ఒకరి మనసు ఎప్పుడైతే మనం నొప్పించే విధంగా మాట్లాడతామో వారి ఇంకా మన పైన వాళ్ళకి దురభిప్రాయం ఏర్పడుతుంది. సదభిప్రాయం ఉన్నా కూడా అది తొలగిపోయి దురభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే మనము చాలా ఓర్పు, నేర్పు, సహనంతో వ్యవహరించాలి. మనం కూడా మనం చర్చించుకున్నాం. పితామహుడైనటువంటి భీష్మదేవులు మరియు అభిమన్యు వంటి మనుమలు కూడా ఇక్కడ ఉన్నారు. తర్వాత దుర్యోధనునికి మద్దతుగా ప్రపంచ దేశాలు, అనేక దేశాల నుంచి కూడా పరమవీరులైనటువంటి రాజులందరూ కూడా వాళ్ళు విచ్చేసి యుద్ధరంగంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారందరికీ కూడా ఈ యుద్ధరంగంలో మృత్యువు తప్పదని చెప్పి సంజయుడు నేర్పుగా ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్రుడు. ఇక చివరిలో ఒక విషయం చెప్పారన్నమాట. ధృతరాష్ట్రుడు తన పుత్రుల ఆలోచన విధానాలకు అనుగుణంగా వివిధ కార్యాలను చేయడం ద్వారా ఇంకా ఈ విపత్తు అంటే ఏంటిది? పెద్ద ప్రమాదం, అపాయం. అది ఏ రూపంలో వచ్చింది? కురుక్షేత్ర రణరంగం రూపంలో వచ్చింది. వాటన్నిటికి కారణం ఎవరు? ప్రత్యక్షంగా అదంతా కూడా ధృతరాష్ట్రుడి ఖాతాలో వెళ్ళిపోతుంది. కురుక్షేత్ర రణరంగంలో ఇరు సైన్యం నుంచి అందరూ కూడా ఎంతోమంది వీరులు, యోధులందరూ కూడా వారికి మరణం అనేది సంభవించింది. దానంతటి కారణము ధృతరాష్ట్రుడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నిటికీ ధృతరాష్ట్రే కారణం చెప్పి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. హరే కృష్ణ.